ఎస్ఎల్బీసీలో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో కూరుకుపోయిన టీబీఎం మెషిన్ను ప్లాస్మా కట్టర్లతో కటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎండ్ పాయింట్లో రెస్క్యూ ఆపరేషన్ డేంజరస్ గా మారింది. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజరస్ జోన్ గా ప్రకటించారు నిపుణులు. డేంజర్ జోన్లోకి వెళ్లొద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో రోబోలకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానంతో కార్మికుల జాడ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ని లోపలికి వెళ్లారు సిబ్బంది. ఎస్ఎల్బీసీలో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో కూరుకుపోయిన టీబీఎం మెషిన్ను ప్లాస్మా కట్టర్లతో కటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎండ్ పాయింట్లో రెస్క్యూ ఆపరేషన్ డేంజరస్ గా మారింది. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు నిపుణులు. డేంజర్ జోన్లోకి వెళ్లొద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో రోబోలకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానంతో కార్మికుల జాడ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీలో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో కూరుకుపోయిన టీబీఎం మెషిన్ను ప్లాస్మా కట్టర్లతో కటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎండ్ పాయింట్లో రెస్క్యూ ఆపరేషన్ డేంజరస్ గా మారింది. ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల ముందు వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు నిపుణులు. డేంజర్ జోన్లోకి వెళ్లొద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. దీంతో రోబోలకు ప్రత్యేకమైన యంత్రాల అనుసంధానంతో కార్మికుల జాడ కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ఏంటి రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్స్? ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర ప్రమాదం జరిగి వాళ్ళకి 22 రోజులకు చేరుకుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా ఫస్ట్ షిఫ్ట్లో హ్యాన్విక్ సంబంధించిన రోబోటిక్స్ బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. సో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్నో సవాళ్లు అవరోధాలన్నింటిని కూడా దాటుకుంటూ రెస్క్యూ బృందాలంతా చాలా ముమ్మరంగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నాయి. D2 ఏరియాలో ఏదైతే మార్కింగ్ చేసిన ఏరియా, అట్లాగే కెడవర్ డాగ్స్ గుర్తించిన ఏరియాలో ఎట్లాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా అక్కడ ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకలేదు. సో D2 మీద పూర్తి స్థాయిలో హోప్స్ కోల్పోయారు. ఫర్దర్గా D1 మీదనే ఆపరేషన్ అంతా కొనసాగుతుంది. D1 మీదనే పూర్తి స్థాయిలో ఫోకస్ ఉంది. సో అక్కడ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనేది మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ మీద చాలా ఫోకస్గా పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికీ రోబోటిక్స్ బృందం అయితే ఘటనా స్థలానికి చేరుకుంది. సో ఆ అటానమస్ హైపవర్డ్ రోబో ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథం బేస్ చేసుకుని రూపొందించినటువంటి ఏ ప్రోగ్రామింగ్ ఉందో ఆ ప్రోగ్రామింగ్ ద్వారా అది రోబో పనిచేయబోతుంది. సో ఇప్పటి వరకు రోబో మాత్రం అక్కడికి ప్రదేశానికి చేరుకుంది, కానీ ఆపరేషన్ అయితే స్టార్ట్ కాలేదు. ఇవాళ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే 13.5 కిలోమీటర్ దగ్గర కన్వేయర్ బెల్ట్ సెట్ చేసినటువంటి డ్రమ్ ఉందో అదే ఏరియాలోనే రోబోకి సంబంధించినటువంటి ఒక పంప్ను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి రోబో పంపించేటువంటి మెటీరియల్ అటు బురద కానీ సిల్ట్ కానీ ఉంటే కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్తుంది. ఇంకా వాటర్ సంబంధించిన ఏదైనా లిక్విడ్ లాంటి ఏదైనా పదార్థం ఉంటే మాత్రం పంపు ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. సో ఏదేమైనప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా సీరియస్గానే జరుగుతున్నాయి. ఇప్పటికీ 22వ రోజు కేవలం గురుప్రీత్ సంబంధించిన మృతదేహం మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా 7 సంబంధించిన ఆచూకీ తెలియరాలేదు. సో D2 ఏరియా మీద పూర్తి స్థాయిలో హోప్స్ అన్నీ కూడా కోల్పోయారు. ఎందుకంటే అక్కడ ఎట్లాంటి ఆధారాలు కానీ అవశేషాలు కానీ దొరకలేదు. పూర్తిగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏదైతే టన్నెల్ ఫ్రంట్ పార్ట్ అంటే కట్టర్ ఏదైతే ఉంటుందో ఆ వెనుక భాగాలనే ఉంటారని చెప్తున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో రైల్వే సిబ్బంది కానీ, సింగరేణి టీమ్స్ కానీ, ర్యాట్ మైనర్స్ వాళ్ళంతా కూడా టీములుగా విడిపోయి లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. ఇక ఆధారం కేవలం రోబోటిక్స్ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇది హై పవర్డ్ రోబోగా చెప్తున్నారు. గతంలో ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కానీ లేకపోతే క్రుషియల్ ఏరియాలో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు రోబోస్ ద్వారా జరగలేదు. కానీ ప్రత్యేకించి పర్టికులర్గా ఈసారి చాలా కాంప్లెక్సిటీ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో వీటిని రోబోస్ని వినియోగించబోతున్నారు. కాబట్టి రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంది. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నీటి ఊటం మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. అక్కడ నుంచి ప్రమాద స్థలం ఏదైతే ఉందో అక్కడ నుంచి చివరి వరకు కూడా దాదాపు 14 కిలోమీటర్ల మేర నీటిని బయటికి పంపిస్తూ వాటర్ని డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి 2.5 కిలోమీటర్ కూడా ఒక నీటి పంపింగ్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో వాటర్ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ మాత్రం 22 చేరుకుంది. ఇంకా 7 ఆచూకీ, అటు మనోజ్ కుమార్ ఇంజనీర్, అట్లాగే శ్రీనివాస్ ఇంజనీర్, సన్నీ సింగ్ ఆపరేటర్, వీరితో పాటు 4 కార్మికులు సంతోష్ సాహు, జగదీష్ సాహు, అనూజ్ సాహు, దీంతోపాటు జగతా ఎక్స్, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు, జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళని సంబంధించిన 7 ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. సో ఎక్కడుంటున్న ఒక మిస్టరీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక కెడవర్ డాగ్సే చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయో అక్కడ పర్టికులర్గా రీవిజిట్ చేస్తున్నాయి, తర్వాత రీకన్ఫర్మేషన్ చేస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని
ఇప్పటి వరకు ఐడెంటిఫికేషన్ కానీ డిగ్గింగ్ కానీ చేస్తున్నారు. రోబో కూడా చేస్తున్నటువంటి మల్టిపుల్ ఆపరేషన్స్లో రోబో కేవలం సర్చ్ చేయడమే కాదు, ఆ ఏరియాని అనలైజ్ చేయడం, దాని తర్వాత జిగ్గింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి మట్టి బురదనంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం, అక్కడ వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని సక్ చేయడం, ఇట్లా 3 రకాల మల్టిపుల్ ఆపరేషన్స్ రోబో చేయబోతుంది. సో ఇప్పటివరకు ఆపరేషన్ స్టార్ట్ కాలేదు. అన్వీ బృందం ఫస్ట్ షిఫ్ట్లోనే లోపలికి వెళ్ళింది కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు ఫస్ట్ ఒక ఫీల్డ్ని విజిట్ చేసిన తర్వాత, ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత రోబోస్ని రంగంలోకి దించారు. ఆ రోబోస్ ఆపరేషన్ ఎంతవరకు రిజల్ట్స్ వస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏరియాలో రెస్క్యూ బృందాలంతా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికీ మనం సింగరేణికి సంబంధించిన టీం కూడా అక్కడ సింగరేణి మైన్స్లో ఏదైతే లోపల మైన్స్లో పనిచేస్తున్నప్పుడు పైనుంచి ఏదైనా శిథిలాలు కూలే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అమర్చుకునేటువంటి చెక్క దుంగలు మనం చూస్తుంటాము. అట్లాంటి ఏర్పాట్లు అయితే అక్కడ చేసుకున్నారు. ఎందుకంటే సిమెంట్ సెగ్మెంట్ నుంచి నిరంతరంగా కూడా నీటి ఊట వస్తుంది. అవి సిమెంట్ సెగ్మెంట్స్ ఎప్పుడైనా కూడా జారిపడే అవకాశం ఉంటుంది. పైన కూడా మనకు నల్లమల్ల కొండల్లో టన్నెల్ పై భాగం నుంచి రూఫ్ కూడా ఊడిపడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే అవన్నీ లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా ప్రాణాలు తెగించి రెస్క్యూ బృందాలంతా కూడా ఆపరేషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి ఎట్లాంటి అలజడి వచ్చినా కదలికి వచ్చినా ఆ చెక్క దుంగలు మూమెంట్ ఇస్తాయి. సో ఆ అలర్ట్నెస్ తోటి వాళ్ళు సింగరేణి బృందాలు కానీ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అన్ని బృందాలు కానీ అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టీబీఎం బ్రేక్ అయిన తర్వాత దాదాపు 200 మీటర్ల దూరం వచ్చింది. అక్కడ నుంచి ఎస్కేప్ ఛానల్ కూడా లేదు. కేవలం ఉన్నది ఎంట్రీ ఎగ్జిట్ కేవలం ఒకటే కాబట్టి ఆ ఇరుకైన ప్రాంతం నుంచి బయటికి రావాలంటే కూడా చాలా కష్టమైన పని. ఎన్నో అవరోధాలను దాటుకుంటూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ 7 జాడ కోసం అయితే కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే చాలా ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ మానిటరింగ్ చేస్తున్నటువంటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్, నార్కల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వాళ్ళ ఆధ్వర్యంలో నిరంతరం కూడా రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు రివిజిట్ చేస్తున్నారు లొకేషన్స్ని. మళ్ళీ రివ్యూ మీటింగ్స్ తర్వాత ఫర్దర్గా ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలన్న అంశం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూ ఈ ఇన్సిడెంట్ మీద చాలా సీరియస్గానే ఫోకస్ చేస్తున్నారు. సో 22వ రోజు ఎట్లాంటి పురోగతి వస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నది మాత్రం కేవలం అన్వీ రోబోటిక్స్ ద్వారా వచ్చేటువంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ సింగరేణి, అట్లాగే ర్యాట్ మైనర్స్, దీంతోపాటు సౌత్ సెంట్రల్ రైల్వే చాలా అంటే హ్యూజ్ క్వాలిటీగా ఉన్నటువంటి మెటల్ పార్ట్ని, టీబీఎం పార్ట్ని కట్ చేసి లోపల ప్రాంతంలో దాదాపు 7-8 మీటర్ల లోతు వరకు తవ్వినప్పటికీ కూడా ఇంకా ఎక్కడ అవశేషాలు దొరకలేదు. మనకు టన్నెల్ ఫేస్ వైపు నుంచి టీబీఎం బ్రేక్ అయిన పార్ట్ వరకు దాదాపుగా ఒక 70 మీటర్ల డిస్టెన్స్ ఉంటే అందులో ఎగ్జాక్ట్ లొకేషన్ D1, D2 మధ్యన ఉన్నటువంటి 26 మీటర్ల దూరమే చాలా ప్రధానంగా మారుతుంది, కీలకంగా మారుతుంది. అక్కడ ఎట్లాంటి అవశేషాలను దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే D2లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అవశేషాలు దొరకలేదు. సో D2లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మాత్రం ఒక మిస్టరీగా మారింది. ఆ మిస్టరీ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఈ 7 ఆచూకీ దొరకపోవడం కూడా ఒక మిస్టరీనే కొనసాగుతుంది. సో టీబీఎం ఫ్రంట్ పార్ట్లో కొంతమంది ఉండొచ్చు, తర్వాత టీబీఎంకి సంబంధించినటువంటి ఏదైతే D1 ఏరియా ఉందో అక్కడ కొంతమంది ఉండొచ్చు అన్న ఆధారాలతోటి వాళ్ళు పక్కాగా డిగ్గింగ్ అయితే కొనసాగిస్తున్నారు. సో కెడావర్ డాగ్స్ని ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా వాళ్ళు దగ్గరనే పెట్టుకున్నారు. కేరళ నుంచి వచ్చిన డాగ్స్ ఇవి. గతంలో వయనాడులో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇవి చాలా కీ రోల్ పోషించాయి. మట్టిలో కూరుకుపోయినటువంటి దాదాపు 64 మందిని వయనాడు స్లైడ్స్ అప్పుడు గుర్తించడం జరిగింది. సో అదే పరిస్థితిని ఇక్కడ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 15 మీటర్ల లోతున్నప్పటికీ కూడా ఆ ఏరియాలో స్మెల్ చూస్తూ ఒక ఇండికేషన్స్ ఇస్తాయి. ఆ ఏరియాలో డిగ్గింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా ఆ ఏరియాలోనే స్పెసిఫిక్గా ఆధారాలు దొరకొచ్చిన కోణంలోనే ప్రత్యేకంగా ఈ కేరళ డాగ్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ ఏరియా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న యాంగిల్లో మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్ కొనసాగుతున్నాయి. సౌజన్య. రైట్ బాలకృష్ణ.